హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చెప్పుకోయే పాఠం 9వ తరగతి సోషల్ నుంచి జాగ్రఫీ నుంచి మొదటి పాఠం భారతదేశం పరిమాణం మరియు ఉనికి. ఆ పాఠం నుంచి ప్రతి లైన్ ఒక బిట్టుగా మలిచి చెప్పడం జరిగింది. ఓకే, లెసన్లోకి వెళ్దాం. భారతదేశం వివిధ పేర్లకు సంబంధించి సరికాని జత ఏది? ఇందులో సరికాని జత ఏది ఇవ్వమని జరిగింది. జంబూ ద్వీపం. మార్కండేయ పురాణం ప్రకారం జంబూ ద్వీపాన్ని భారతదేశం పిలిచేవారు. భారత వర్షం భరతుడు అనే చక్రవర్తి పేరు మీదుగా పురాణాలలో చెప్పడం జరిగింది. ఇండస్ నది పేరు మీదుగా ఇండియా అని పేరు వచ్చిందని చెప్పడం జరిగింది. ఇండస్ నది అంటే సింధు నది పరివార ప్రాంతంలో ప్రజలు నివసించేవారు. గ్రీకులు వాళ్ళని ఇండస్ అని పిలవడం వల్ల ఇండస్ నది అని వచ్చింది. నబీ వర్షం బైబిల్లో పేర్కొన్న పేరు. నబీ వర్షం అంటే జైన తీర్థంకుల మొదటి తీర్థంకుడు అయిన వర్తమాన మహావీరుడు తండ్రి పేరు నబీ వర్షం. అతని పేరు మీదుగా వచ్చిందని చెప్పడం జరిగింది. కానీ బైబిల్లో పేర్కొన్న పేరు బైబిల్లో పేర్కొనలేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? ఇక్కడ మన వరల్డ్ మ్యాప్ చూసుకుంటే భూమధ్య రేఖ ఇది మధ్య గుండా పోయేది భూమధ్య రేఖ. భూమధ్య రేఖన ఉత్తరాన ఇది ఉత్తరాన ఉండేది ఇండియా. ఉత్తరాన ఉంది కాబట్టి ఉత్తరార్ధగోళంలో ఉంది. ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర. భారతదేశం ఎక్కడ ఉంది? భూమధ్య రేఖ 0 డిగ్రీల నుంచి కొద్దిగా పైన భూమధ్య రేఖ కొద్దిగా పైన ఇండియా ఉండడం జరిగింది. ఉత్తరార్ధగోళంలో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ ప్రధాన భూభాగం ఏ అక్షాంశ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది? భూమధ్య రేఖ పైన ఉంది కాబట్టి ఇండియా ఏ అక్షాంశ రేఖాంశాల మధ్య విస్తరించిందంటే భూమధ్య రేఖ పైన 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి దక్షిణాన ఉత్తరం వైపు 37 డిగ్రీల 6 నిమిషాల వరకు విస్తరించి ఉంది. పడమర 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి తూర్పున 97 డిగ్రీల 25 నిమిషాల వరకు రేఖాంశాలను విస్తరించి ఉంది మన ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం 2 సమభాగాలుగా విభజించే అక్షాంశం ఏది? భారతదేశం 2 సమభాగాలుగా విభజించే అక్షాంశం కర్కట రేఖ. ఇది ఎట్లా వెళ్తుందంటే ఇక్కడ నుంచి తూర్పు నుంచి వస్తుంది. మీర్జాపూర్, త్రిపుర, చండీగఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ ఈ మధ్య గుండా పోయేదాన్ని కర్కట రేఖ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ ప్రధాన భూభాగానికి ఆగ్నేయ దిశలో బంగాళాఖాతం ఉన్న దీవులు. ఆగ్నేయం అంటే ఇది ఆగ్నేయం, ఈశాన్యం, వాయువ్యం, నైరుతి. ఆగ్నేయంలో ఉండేటివి ఇక్కడ ఉన్నాయి చూడండి, అండమాన్ నికోబార్ దీవులు. రైట్ ఆన్సర్ అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ క్వశ్చన్. సియాచిన్ ఈ కింది పర్వత శ్రేణుల్లో కలదు. సియాచిన్ అనేది ఈ కింది పర్వత శ్రేణుల్లో కలదు. సియాచిన్ K2 కారకోరం హిమాలయ. K2 శిఖరం ఇక్కడ వస్తుంది జమ్మూ కాశ్మీర్ పైన. కారకోరం ఇక్కడ వస్తుంది. హిమాలయ ఇవన్నిట్లో ఉండేది సియాచిన్ పర్వత శ్రేణులు. భారతదేశం ప్రధాన భూభాగానికి నైరుతి దిశలో అరేబియా సముద్రంలో ఉన్న దీవులు. నైరుతి దిశలో ఇప్పుడు చెప్పిన ఆగ్నేయం ఇది నైరుతి. నైరుతి దిశలో ఏమున్నాయి? లక్షద్వీపులు. నైరుతి దిశలో లక్షద్వీపులు. 2004 సునామీలో సముద్రపు నీటిలో మునిగిపోయిన భారతదేశానికి దక్షిణ గల చిట్ట చివరి ప్రాంతం. భారతదేశం చిట్ట చివరి ప్రాంతం ఏది? 8 డిగ్రీల 4 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. దానికి కింద ఉండేది ఇందిరా పాయింట్. ఇది 2004లో సునామీలో మునిగిపోయింది. భారతదేశ భూభాగ విస్తీర్ణం ఎంత? భారతదేశ భూభాగ విస్తీర్ణం చూసుకున్నట్లే ఈ భారతదేశం మొత్తం ఈ రాష్ట్రాల మొత్తం భూభాగం ఎంత ఉందంటే 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశం మొత్తం ప్రపంచ భూభాగ విస్తీర్ణంలో ఎంత శాతం భాగాన్ని ఆక్రమించింది? ఇక్కడ భారతదేశం చూసుకుంటే ఇక్కడ ఉంది. ఈ చిన్న ఇక్కడ ఉండేదాన్ని భారతదేశం ఉంటుంది. ఇది మొత్తం ప్రపంచ భూభాగంలో భారతదేశం 2.4% మాత్రమే విస్తరించి ఉంది. భారతదేశం విస్తీర్ణం ప్రకారం ప్రపంచంలో ఎన్నో అతిపెద్ద దేశం? 2015 ప్రకారం యూనియన్ టెరిటరీ ప్రకారం మొత్తం 7వ అతిపెద్ద దేశంగా గుర్తించడం జరిగింది. అండమాన్ నికోబార్ లక్షద్వీపులు సహా భారతదేశ ప్రధాన భూభాగం యొక్క తీరరేఖ మొత్తం పొడవు ఎంత? భారతదేశం తీరరేఖ సముద్రాన్ని తాకుండా ఇదంతా తీరరేఖ. ఇది మొత్తం ఎంత ఉందంటే 7,516 కిలోమీటర్ 7,516.6 కిలోమీటర్స్ ఉంది. భారతదేశ భూ సరిహద్దు పొడవు ఎంత? భారతదేశం ఇది వచ్చేసి ఇక్కడ నుంచి భూ సరిహద్దు పొడవు ఇదంతా భూ సరిహద్దు పొడవు వచ్చేసి 15,200 కిలోమీటర్లు ఉంది ఇక్కడ వరకు. భారతదేశానికి వాయువ్యం, ఉత్తరం మరియు ఈశాన్య దిశలో సరిహద్దులుగా ఉన్న పర్వతాలు ఏవి? భారతదేశానికి వాయువ్యం ఇక్కడ
ఉత్తరం మరియు ఈశాన్య సరిహద్దులుగా ఉన్నవి హిమాలయాలు. దీనిని తరణ ముడత పర్వతాలు అని అంటారు. భారతదేశ ప్రధాన భూభాగం యొక్క అక్షాంశ రేఖాంశాల వ్యత్యాసం దాదాపు ఎంత ఉంటుంది? భారతదేశ ప్రధాన భూభాగం వచ్చేసి అక్షాంశ రేఖాంశాలు ఇక్కడ వచ్చి 8 డిగ్రీల 4 నిమిషాలు, ఇక్కడ వచ్చేసి 37 డిగ్రీల 6 నిమిషాలు ఉత్తరం దక్షిణం. పశ్చిమ తూర్పు వచ్చేసి 68 డిగ్రీల 7 నిమిషాలు, 97 డిగ్రీల 25 నిమిషాలు. ఇది మొత్తం భారతదేశ భూభాగం ఉండే అక్షాంశ రేఖాంశాలు. ఇందులో 68లో 97 చేస్తే ఎంత ఉంటుంది? సరాసరి 30 డిగ్రీలు. 30లో 8 చేస్తే సరాసరి 30 డిగ్రీలు వ్యత్యాసం ఉన్నది అక్షాంశ రేఖాంశాలు. 30 డిగ్రీలు అంటే ఒక రేఖాంశం నుంచి ఒక రేఖాంశానికి ఎంత సమయం పడుతుంది? 4 నిమిషాలు. అప్పుడు 30 × 4 నిమిషాలు 120 నిమిషాలు. 120 నిమిషాలు అంటే ఇప్పుడు 30 × 120 నిమిషాలు 120 నిమిషాలు తేడా ఉండదు. మన ఇండియా గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్ గంటల సమయం వ్యత్యాసం ఉందంటే 120 నిమిషాలు. 120 నిమిషాలు అంటే 2 గంటల సమయం. భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశం ఏ నగరం సమీపం గుండా వెళ్తుంది? ఇక్కడ మీర్జాపూర్ 82 డిగ్రీల 30 తూర్పు రేఖాంశం మీర్జాపూర్. ఇక్కడ చూసినట్లయితే ఇండియా మ్యాప్లో మీరు మీర్జాపూర్ ఉత్తరప్రదేశ్లో మీర్జాపూర్ గుండా వెళ్తుంది. మొత్తం భారతదేశానికి ప్రామాణిక సమయంగా తీసుకున్న భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఇది. ప్రామాణిక రేఖాంశం చూసాం ఇక్కడ ఉత్తరప్రదేశ్లో మీర్జాపూర్ దగ్గర 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశం. భారతదేశానికి ప్రామాణిక రేఖాంశం లేదా 82 డిగ్రీల 30 తూర్పు రేఖాంశం గుండా వెళ్తున్న నగరం ఏది? ఇంతకుముందే చూసాం మీర్జాపూర్ ఉత్తరప్రదేశ్లో ఉన్నది. తూర్పు పశ్చిమ ఆసియా మధ్య కేంద్ర స్థానంలో ఉన్న భూభాగం ఏది? తూర్పు పశ్చిమ మనం ఇంతకుముందే చూసాము. తూర్పు పశ్చిమ ఏది ఉందంటే భారత భూభాగం ఉంది. సుయాజ్ కాలువ ఎప్పుడు ప్రారంభించబడింది? సుయాజ్ కాలువ 1869లో. 1869లో సుయాజ్ కాలువ అందుబాటులోకి రావడం వలన ఐరోపా నుండి భారతదేశం దూరం దాదాపు ఎంత తగ్గింది? 7000 కిలోమీటర్లు. ఇక్కడ చూసినట్లయితే మన ఇండియాలో ముంబై పోర్ట్ నుంచి ఇట్లా మొత్తం యూరోప్ రావాలంటే ఇట్లా మొత్తం ఆఫ్రికా మొత్తం తిరుక్కొని వచ్చేది. కానీ సుయాజ్ కాలువ వచ్చడం వల్ల ఇక్కడ మీరు మ్యాప్లో చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి యూరోప్ 7000 కిలోమీటర్లు దూరం తగ్గింది. సుయాజ్ కాలువ ఏ జలాలను కలుపుతుంది? సుయాజ్ కాలువ ఏ జలాలను కలుపుతుంది? మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం. సుయాజ్ కాలువ ఎర్ర సముద్రం ద్వారా మధ్యధరా సముద్రం ఏ మహాసముద్రంతో కలుపుతుంది? హిందూ మహాసముద్రంతో. రష్యా భూభాగ విస్తీర్ణం దాదాపు ఎంత? రష్యా భూభాగ విస్తీర్ణం 17.09 మిలియన్ చదరపు కిలోమీటర్లు. కెనడా భూభాగం విస్తీర్ణం దాదాపు ఎంత? 9.98 మిలియన్ చదరపు కిలోమీటర్లు. యుఎస్ఏ అమెరికా భూభాగం విస్తీర్ణం దాదాపు ఎంత? 9.83 మిలియన్ చదరపు కిలోమీటర్లు. చైనా భూభాగం విస్తీర్ణం దాదాపు ఎంత? 9.60 మిలియన్ చదరపు కిలోమీటర్లు. బ్రెజిల్ భూభాగం విస్తీర్ణం దాదాపు ఎంత? 8.5 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇప్పుడు చూసుకున్నట్లయితే రష్యా పెద్దది, తర్వాత కెనడా, మళ్ళీ యునైటెడ్ అమెరికా, మళ్ళా చైనా, తర్వాత బ్రెజిల్, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత భారత్. ఇది మనం చిన్న కోడ్గా గుర్తుపెట్టుకుంటే రష్యా, కెనడా ఆర్సి, రష్యా, కెనడా ఆర్సి, అమెరికా ఏ, సి చైనా, ఆర్సి ఏసి, బ్రెజిల్ నెక్స్ట్ బి, ఏ ఆస్ట్రేలియా, ఆర్సి ఏసి బిఏ, లాస్ట్ భారత్. ఆర్సి రాయల్ ఛాలెంజర్స్, ఏసీలో బిఏ చదవడానికి భారత్కి వచ్చారు. ఇట్లా కోడ్గా గుర్తుపెట్టుకుంటే గుర్తుగా ఉంటుంది మనకి. ఇది ఇంతకుముందు విషయం. భారతదేశం భూభాగం విస్తీర్ణం దాదాపు ఎంత ఉంటుంది? 3.2 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశ ప్రధాన భూభాగం ఉత్తర దక్షిణ కోణం మధ్య దాదాపు ఎంత దూరం ఉంది? 3.3214 కిలోమీటర్లు.
భారతదేశ ప్రధాన భూభాగం తూర్పు పడమర కోణం మధ్య ఎంత దూరం ఉంది? 2933 కిలోమీటర్లు. ఇప్పుడు మ్యాప్లో చూసినట్లయితే తూర్పు పడమర ఎంత ఉంది? పశ్చిమ నుంచి తూర్పుకి 2933 కిలోమీటర్లు. ఉత్తర దక్షిణం ఎంత ఉంది? 3214 కిలోమీటర్లు. మ్యాప్లో చూసినట్లయితే మీకు గుర్తుగా ఉంటుంది. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? భారతదేశంలో మొత్తము 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 3 వైపులా ఒకే దేశంతో సరిహద్దు పంచుకున్న భారత రాష్ట్రం. ఇక్కడ మ్యాప్లో చూసినట్లయితే ఇక్కడ ఉంది త్రిపుర. ఈ 3 వైపులా బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటుంది. భారతదేశ వాయువ్యం సరిహద్దు దేశాలు ఏవి? వాయువ్యంలో చూసుకున్నట్లయితే పాకిస్తాన్, నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఓన్లీ లడఖ్తో కొద్దిగా మాత్రమే సరిహద్దు పంచుకుంటా ఉంది. భారతదేశం ఉత్తర సరిహద్దు దేశాలు ఏవి? ఉత్తర సరిహద్దు ఉత్తరం ఏమేమి ఉన్నాయి? చైనా ఉంది, టిబెట్ ఉంది, నేపాల్. ఈ 2 దేశాలు ఉత్తరాన సరిహద్దు పంచుకుంటున్నాయి. భారతదేశంలో అతి తక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రం ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే నాగాలాండ్ ఇక్కడ ఉన్న నాగాలాండ్. ఇది తక్కువ భూ సరిహద్దు పంచుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్తో తోటి సరిహద్దు పంచుకుంటున్న ఈ కింది ప్రాంతం. దీంట్లో లడఖ్ చూసాం, ఇక్కడ చూసిన కొద్దిగా మాత్రమే ఆఫ్ఘనిస్తాన్తో పంచుకుంటుంది. భారతదేశ తూర్పు సరిహద్దు దేశాలు ఏవి? భారతదేశం తూర్పు సరిహద్దు దేశాలు తూర్పున చూసుకున్నట్లే ఇక్కడ మయన్మార్, నెక్స్ట్ బంగ్లాదేశ్. తూర్పు సరిహద్దు దేశాలు మయన్మార్, బంగ్లాదేశ్. మ్యాప్లో చూసినట్లయితే బాగా గుర్తుంటుంది మీకు. ఈ కింది ఏ రాష్ట్రం 8 రాష్ట్రాల సరిహద్దులు పంచుకుంటుంది? కింది ఏ రాష్ట్రం 8 సరిహద్దు పంచుకుంటుంది? ఉత్తరప్రదేశ్. మ్యాప్లో చూపిస్తాను మీకు. ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ భారతదేశం అత్యధిక సరిహద్దును పంచుకున్న దేశాలు సరైన క్రమంలో అమర్చండి. భారతదేశం అత్యధిక సరిహద్దును పంచుకుంటున్న దేశాలు సరైన క్రమంలో అమర్చండి. అంటే భారతదేశం ఏ దేశాలతో ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్నది సరైన క్రమంలో అమర్చండి అని ఇచ్చినాడు. ఇక్కడ చూసినట్లయితే మ్యాప్లో ఇక్కడ బంగ్లాదేశ్ 4096 కిలోమీటర్లు ఇక్కడ పంచుకుంటుంది. ఇది నెంబర్ 1. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చైనా 3488 కిలోమీటర్లు సరిహద్దు పంచుకుంటుంది. ఇది 2. 3 వచ్చేసి పాకిస్తాన్ 3223 కిలోమీటర్లు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేపాల్లో ఎంత పంచుకుంటుంది? 1751 కిలోమీటర్లు. ఇది నెక్స్ట్ వచ్చేసి 4. ఇది తక్కువ కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ 106 కిలోమీటర్లు. కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఎక్కువ పంచుకుంటుంది భారతదేశం సరిహద్దు బంగ్లాదేశ్ ఫస్ట్, మళ్ళా 3 వచ్చేసి చైనా, 2 వచ్చి చైనా, మళ్ళా పాకిస్తాన్, మళ్ళా 4 వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. ఇది రైట్ ఆన్సర్. విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాలు సరైన క్రమంలో అమర్చండి. చిన్న రాష్ట్రం ఇక్కడ చిన్న రాష్ట్రాలు చూసుకున్నట్లయితే గోవా ఇక్కడ ఉన్నది చిన్న రాష్ట్రం గోవా, మళ్ళీ త్రిపుర ఇక్కడ ఉంది త్రిపుర, మళ్ళీ నాగాలాండ్, సిక్కిం ఇక్కడ ఉంది సిక్కిం, తర్వాత నాగాలాండ్, 5 మిజోరం. భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం సరైన క్రమంలో అమర్చండి. అతిపెద్ద రాష్ట్రం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రాజస్థాన్. విస్తీర్ణ పరంగా రాజస్థాన్ పెద్దది. తర్వాత మధ్యప్రదేశ్, ఇది విస్తీర్ణ పరంగా 2వది. మళ్ళా మహారాష్ట్ర ఇది, తర్వాత ఉత్తరప్రదేశ్, దాని తర్వాత గుజరాత్ ఇక్కడ ఉంది. ఫస్ట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్. సముద్రం మీదుగా భారతదేశ దక్షిణ పొరుగు 2 ద్వీప దేశాలు. దక్షిణం ఇది కాబట్టి ద్వీపాలు 2 ఏమంటే శ్రీలంక ఇక్కడ ఉంది,
నెక్స్ట్ మాల్దీవులు భారతదేశానికి దక్షిణంగా ఇక్కడ. 1947కి ముందు భారతదేశంలో ఎన్ని రకాల రాష్ట్రాలు ఉన్నాయి? 2 రకాల రాష్ట్రాలు, 2 ప్రావిన్స్లు, స్వదేశీ సంస్థానాలు. శ్రీలంకను భారతదేశంలో వేరు చేస్తున్న జలసంధి అది పాక్ జలసంధి. ఇది ఇక్కడ ఉంటుంది పాక్ జలసంధి. భారతదేశాన్ని శ్రీలంకను వేరు చేస్తుంది పాక్ జలసంధి. పాక్ జలసంధి మన్నా సింధు శాఖ ద్వారా ఏర్పడిన సన్నని సముద్ర కాలువ భారతదేశంలో ఏ దేశాన్ని వేరు చేస్తుంది? చూశారు కదా, ఏ దేశాన్ని వేరు చేస్తుంది? శ్రీలంక. లక్షద్వీపులకు దక్షిణాన ఉన్న దీవులు ఏవి? లక్షద్వీపులకు దక్షిణాన ఉన్నట్టు ఏం దీవులు ఉన్నాయి? ఇక్కడ లక్షద్వీపులు ఉన్నాయి, ఇది కదా. దీనికి దక్షిణం ఏమున్నాయి? మాల్దీవులు. ఇక్కడ ఉన్న మాల్దీవులు దక్షిణాన ఉన్న దీవులు. స్కూల్ భవన్ అనేది ఏ విధమైన అభ్యాసాన్ని కలిగించే పోర్టల్? స్కూల్ భవనం అనేది ఏ విధమైన అభ్యాసాన్ని కలిగించే పోర్టల్ అంటే ఆప్షన్ ఏ. ఆప్షన్ బి భువన AP1 NRC గవర్నమెంట్ ఇండియా MHRD NCERT. బి రైట్ ఆన్సర్. ఈ క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం గుండా కర్కటరేఖ ప్రయాణించదు? కర్కటరేఖ ఏ రాష్ట్రం గుండా ప్రయాణించదు? ఇప్పుడు చూసినట్లయితే రాజస్థాన్ గుండా ప్రయాణిస్తుంది. ఛత్తీస్గఢ్ దీని ద్వారా కూడా ప్రయాణిస్తుంది. త్రిపుర నుంచి కూడా ప్రయాణిస్తుంది. కాబట్టి ఒడిశా ఎక్కడుంది? ఇక్కడ వెస్ట్ బెంగాల్ కింద ఇక్కడ ఒడిశా ఉంది కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి ఇది కర్కటరేఖ ప్రయాణించలేదు. రైట్ ఆన్సర్ ఒడిశా. భారతదేశం చిట్ట చివరి తూర్పు రేఖాంశం ఏది? చిట్ట చివరి తూర్పు రేఖాంశం. తూర్పున ఏ రేఖాంశం ఉంది? లాస్ట్లో 97°25' తూర్పు రేఖాంశం. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింతో ఉమ్మడి సరిహద్దు కలిగిన దేశం ఏది? ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్. ఇక్కడ సరిహద్దు చూడండి, ఇక్కడ భూటాన్ దగ్గర ఇక్కడ కొద్దిగా అక్కడ సరిహద్దు పంచుకుంటాను. నెక్స్ట్ సిక్కిం దీనితో అంతా సరిహద్దు పంచుకుని నేపాల్. వేసవి సెలవుల్లో నువ్వు కరవర్తి సందర్శించాలనుకుంటే భారతదేశంలో ఏ కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్తారు? కరవర్తి మన లక్షద్వీపుల యొక్క రాజధాని కాబట్టి లక్షద్వీపులు వెళ్ళాలి. నా స్నేహితుడు భారతదేశంతో భూ సరిహద్దు పంచుకునే దేశం నుండి వచ్చాడు, ఆ దేశాన్ని గుర్తించండి. భూ సరిహద్దు పంచుకునే దేశం ఇది భూటాన్ ఇక్కడ భూ సరిహద్దు పంచుకుంటుంది. ఈ తజికిస్తాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ పైన ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది పంచుకోవట్లేదు. బంగ్లాదేశ్ పంచుకుంటుంది, నేపాల్ పంచుకుంటుంది. కరెక్ట్ ఆన్సర్ తజికిస్తాన్. భారతదేశాన్ని ప్రాచీన కాలంలో ఏమని పిలిచేవారు? జంబూ ద్వీపం. ఫస్ట్ క్వశ్చన్ అని చెప్పుకున్నాం. జంబూ ద్వీపం అంటే నేరేడు వృక్షం. జంబూ ద్వీపం అంటే నేరేడు వృక్షం. చూస్తున్న జంబూ వృక్షానికి నేరేడు వృక్షం అంటారు. ఇండియా అనే పేరు ఏ నది వల్ల వచ్చింది? సింధు నది వల్ల. గ్రీకులు ఇండస్ అని ఏ నదిని పిలిచేవారు? సింధు నదిని. హిందూ అనే పదం దీని నుండి వచ్చింది, సింధు నుంచి. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా కర్కటరేఖ వెళ్తుంది? 8 రాష్ట్రాల గుండా. ఇంతకుముందే చూపించాను నాకు. 8 రాష్ట్రాలు: రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం. కర్కటరేఖ భారతదేశంలో ప్రవేశించే తొలి రాష్ట్రం ఏది? కర్కటరేఖ ఇక్కడ నుంచి వస్తుంది, మిజోరం నుంచి వస్తుంది కాబట్టి మిజోరం. ఏదైనా ఒక ప్రాంతం యొక్క ఉనికిని స్థానాన్ని ఎలా సూచిస్తారు? మనం ఏదైనా ఉనికిని సూచించాలంటే అక్షాంశాలు, రేఖాంశాలు 2 ద్వారా సూచిస్తాం. భారతదేశంలో కర్కటరేఖ ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏది? మ్యాప్లో చూసుకున్నట్లయితే భారతదేశం కర్కటరేఖ ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏది? ఇక్కడ కర్కటరేఖ ఇదిగో ఈ గుజరాత్లో ప్రయాణిస్తుంది, రాజస్థాన్లో తక్కువగా ప్రయాణిస్తుంది, మధ్యప్రదేశ్ చాలా దూరంగా ప్రయాణిస్తుంది కాబట్టి మధ్యప్రదేశ్. భారతదేశంలో కర్కటరేఖ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏది? తక్కువ దూరం ఇక్కడ చూసినట్టు రాజస్థాన్ కొద్దిగానే ఉండదు, కొద్ది దూరంలో ఉంది రాజస్థాన్. భారతదేశంలో ముందుగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏది? ముందుగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. భారతదేశం దాదాపు 2 గంటల ఆలస్యంగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏది? గుజరాత్. ఇంతకుముందే చెప్పాను, 4 నిమిషాలు ఒక రేఖాంశం చొప్పున 30 డిగ్రీల రేఖాంశాలకు 30 × 4 = 120
నిమిషాలు తేడా ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్కి గుజరాత్ 2 గంటలు దాదాపు. సూర్యకిరణాలు ఒక రేఖాంశం మరో రేఖాంశం చేయడానికి సుమారు ఎన్ని నిమిషాల సమయం పడుతుంది? ఒక రేఖాంశం నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక రేఖాంశం దీనికి చేయడానికి 4 నిమిషాలు పడుతుంది. కాబట్టి 4 నిమిషాలు. అత్యధిక కాలమండలాలు కలిగిన దేశం ఏది? అత్యధిక కాలమండలాలు కలిగిన దేశం ఫ్రాన్స్లో మొత్తం ఎన్ని కాలమండలాలు ఉన్నాయి? 12 కాలమండలాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 12 ఫ్రాన్స్లో 12 ఉన్నాయి కాలమండలాలు. మనకు వచ్చేసి గ్రీనిచ్ రేఖ ఒకటే మన కాలమండలం. భారతదేశంలో కర్కట రేఖ 82 తూర్పు రేఖ ఖండించుకున్న సమీప ప్రాంతం ఏది? ఈ మిర్జాపూర్ దగ్గర 82 డిగ్రీల తూర్పు రేఖాంశం వస్తుంది కదా, అక్కడ కర్కట 2 బైకుంఠపూర్ దగ్గర ఖండించుకుంటాయి. ప్రపంచ విస్తీర్ణం భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 7వ స్థానంలో ఉంటుందని చెప్పుకున్నాం. భూ ఉపరితలం విస్తీర్ణం భారతదేశ విస్తీర్ణం ఎంత ఉంటుంది? మొత్తము భూ ఉపరితలం విస్తీర్ణం భారతదేశ విస్తీర్ణం ఎంత ఉంటుందంటే 0.56%. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం ఏది? అతిపెద్ద ద్వీపకల్పం అరేబియా. భారతదేశం ఎన్ని దేశాలతో భూ సరిహద్దు పంచుకుంటుంది? 7 దేశాలతో. చూసుకున్నట్లయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. 1 2 3 4 5 6 7 7 దేశాలతో భూ సరిహద్దు పంచుకుంటుంది. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఇతర దేశాలతో భూ సరిహద్దు పంచుకుంటున్నాయి? రాష్ట్రాలు చూసుకున్నట్లయితే 16 రాష్ట్రాలు. భారతదేశం ఈ 7 దేశాలతో కలిపి మొత్తం ఎన్ని కిలోమీటర్ల భూ సరిహద్దు కలిగి ఉన్నది? ఇంతకుముందు చూసినాం 15,200 ఇచ్చారు. కొన్ని చోట్ల 15,106 కిలోమీటర్లు ఇచ్చారు. కొన్ని చోట్ల 15,200 కిలోమీటర్లు ఇచ్చారు. భూ సరిహద్దు మొత్తం కలిగి ఉండేది పంచుకుంటుంది 15,106 కిలోమీటర్లు. ప్రపంచంలో అత్యధిక దేశాలు భూ సరిహద్దు పంచుకుంటున్న దేశం ఏది? ఇప్పుడు చూసుకున్నట్లయితే రష్యా. ఈ రష్యా వచ్చేసి మ్యాప్లో రష్యా, మంగోలియా, చైనా ఇక్కడ మొత్తం ఈ ఎక్కువ దేశాలతో భూ సరిహద్దు పంచుకుంటుంది. చైనా ఎన్ని దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది? చైనా వచ్చేసి 16 దేశాలతో. చైనా ఇక్కడ గన్సు, నేపాల్తో ఇక్కడ ఇవన్నీ 16 దేశాలతో భూ సరిహద్దు పంచుకుంటుంది. 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు ఉన్న భారత రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్ 3 వైపులా ఉంది, సిక్కిం ఉంది, అరుణాచల్ ప్రదేశ్ 3 వైపులా ఉండేది పైవన్నీ. భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఇతర దేశాలతో సరిహద్దు పంచుకుంటారు? 92 జిల్లాలు. భారతదేశానికి ఉత్తరాన భూ సరిహద్దులు పంచుకున్న ప్రాంతాలు ఏవి? చైనా, నేపాల్, భూటాన్. ఉత్తరాన చైనా పంచుకుంటుంది, నేపాల్ పంచుకుంటుంది, భూటాన్ పంచుకుంటుంది. భారతదేశంలో ఏ రాష్ట్రం చైనాతో పొడవైన భూ సరిహద్దు కలిగి ఉంది? చైనాతో చూసుకున్నట్లయితే ఇది చైనా, ఇది మొత్తం ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఇది ఎక్కువ భూ సరిహద్దు కలిగి ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రం పాకిస్తాన్తో పొడవైన భూ సరిహద్దు కలిగి ఉంది? పాకిస్తాన్తో రాజస్థాన్. ఇక్కడ చూసుకున్నట్లయితే రాజస్థాన్ ఇదంతా ఎక్కువ పాకిస్తాన్తో భూ సరిహద్దు కలిగి ఉంది. నేపాల్తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది? నేపాల్తో ఇక్కడ చూసుకున్నట్లయితే నేపాల్తో ఉత్తరప్రదేశ్ భూ సరిహద్దు ఎక్కువ కలిగి ఉంది. భూటాన్తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఇది. భూటాన్ ఇక్కడ ఉంది, ఇది భూటాన్. ఇక్కడ మ్యాప్లో చూసుకున్నట్లయితే భూటాన్, ఇది సిక్కిం, ఇది అరుణాచల్ ప్రదేశ్, ఇది సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఇక్కడ ఉంది, ఇది అస్సాం, మధ్యప్రదేశ్. భూటాన్తో ఎక్కువ ఏది పంచుకుంటుంది? అస్సాం. మయన్మార్తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఇది. మయన్మార్ ఇక్కడ ఉన్న మయన్మార్ దేశం ఎక్కడ ఉంది? ఇది మయన్మార్ దేశం. అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ. బంగ్లాదేశ్తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఇది. బంగ్లాదేశ్, ఇది మొత్తం రెడ్గా ఉండేదంతా బంగ్లాదేశ్. ఇక్కడ వెస్ట్ బెంగాల్, ఇది వెస్ట్ బెంగాల్ అంటే పశ్చిమ బెంగాల్. బంగ్లాదేశ్ చుట్టూ భూభాగం చేత ఆవరించిన దేశం ఏది? బంగ్లాదేశ్ ఇది ఉంది కదా, దీని చుట్టూ ఏముందంటే ఇండియా మొత్తం ఆవరించి ఉంది. భారతదేశంతో బంగ్లాదేశ్ ఎన్ని కిలోమీటర్ పొడవును విస్తరించింది? భారతదేశంతో 4,096 కిలోమీటర్లు. భారతదేశం మరియు బంగ్లాదేశ్ల మధ్య వివాదాస్పదంగా ఉన్న నది ఏది? మాతాబంగా నది. ఇంతటితో ఈ లెసన్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
10 మందికి ఉపయోగపడేలా చేయండి. థ్యాంక్ యూ.